హలో ఫ్రెండ్స్, నేను మళ్ళీ వచ్చాను. మనలో తెలియని కొన్ని నిజాలు మనకు తెలియని కొన్ని నిజాలు మీతో చెప్పడానికి నేను మళ్ళీ వచ్చాను. సో నేను రెడీ, మీరు రెడీనా? అయితే వినండి. నేను నిన్న చెప్పాను కదా మీకు, మన ఆడవాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి అని నేను మిమ్మల్ని అందరినీ అడిగాను. మీరేమీ సమాధానం ఇవ్వలేదు. సో నేను దాన్ని తర్వాత చెప్తాను. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి ఏంటి అనేది నేను మీ ముందు పెడతాను. ఇప్పుడు క్వశ్చన్స్ అన్నమాట, ఒక రకంగా వాటికి జవాబులు చెప్పడానికి ట్రై చేయండి, సరేనా? అంటే ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. ఇది ప్రతి క్వశ్చను ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. అది తెలుసుకోవాలనే నా ప్రయత్నం, సరేనా? మనకి స్వతంత్రం వచ్చినప్పుడు ఏమన్నారండి? ఆడవాళ్ళు ఒంటరిగా తిరగగలిగినప్పుడే మనకి స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పుకున్నారు కదా. మరి మనం వెళ్తున్నారండి, ఎందుకు వెళ్ళట్లేదు? ఏంటంటే భూమండలం మీద వెళ్ళే వాళ్ళు ఉన్నారు, విమానాలు నడిపే వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు. ఇంకేంటి మీకు అని అనొచ్చు. అంటే వెళ్ళిన వాళ్ళందరూ ఒకటేనా అని మీరు అనొచ్చు. ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు బాగానే ఉన్నాయి. దాని వెనక ఎంతమంది ఎన్ని అనుకుంటున్నారో మరి మీకు తెలుసా? అట్లా అనుకుంటున్నది ఎవరో మీకు తెలుసా? తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నాం అనుకోండి. మన ఇళ్ళ మధ్యలో ఎవరో ఒకళ్ళు జాబ్ చేస్తున్నారు. పొద్దున్న వెళ్ళాలి, సాయంత్రం రావాలి. ఈ మధ్య ఏదైనా వర్క్ పడితే ఇంకొక గంట ఆలస్యం అవుతుంది. ఏమంటారండి పక్కన ఉన్న అమ్మలక్కలు? ఏమంటారు? ఏం చేస్తుందో, వెళ్తుంది, ఎక్కడ తిరుగుతుందో అంటారా లేదా? ఎవరనేది అట్లాగా? ఏం పని అనడానికి? ఆడవాళ్ళకి మరి ఎవరు శత్రువులు చెప్పండి? ఆలోచించాలి కదా. మనకు మనమే కదా కారణం, తెలుసుకోవాలి కదా. అది ఇప్పుడు మగవాళ్ళు అయితే ఎక్కడ తిరిగినా ఏం చేసినా వాళ్ళని ఏం అడిగేవాళ్ళు లేరు. అట్లాగా అని నేను తప్పు పట్టట్లేదండి. ఏంటంటే మన పరిస్థితి, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటి, మనం ఎలా ఉన్నాం, ఎలా ఉండాలి, దాని గురించి మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. దీంట్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి, తప్పుగా మాత్రం అర్థం చేసుకోకండి. నేను ఆడవాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. ఇంకా అందరి గురించి చెప్తాను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కడ దెబ్బతింటున్నాం, ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటున్నాం అనేది మనకి మనం తెలియాలి. తెలిసినప్పుడే మనం మన మీద స్టాండ్ తీసుకోగలం. అది ఎలా ఉంటుంది? పాజిటివ్గా ఉండాలి అందరి వైపు నుంచి అన్నదే నా ప్రయత్నం. అంటే చిన్న చూపు చూడకూడదు. అంటే అత్త ఒక ఇంటి కోడలే ఇట్లా కూడా వస్తున్నాయి కదా. అది ఎందుకు వస్తుంది మరి? అంటే అత్త అంటే ఆడదే, మరి కోడలు ఆడదే కదా. మరి అత్త ఒక ఇంటి కోడలే అని ఎందుకు అన్నారండి? ఆ అత్త కూడా ఆడమనిషే, కోడలు కూడా ఆడమనిషే. అంటే ఒకరికొకరు సాధిస్తున్న వాళ్ళు కూడా ఆడవాళ్ళేనమాట. అది మారాలి. ఎప్పుడు మారుతాం మనం? దాని గురించి నేను చెప్పబోతున్నాను. ఒకటి కాదండి, చాలా ఉన్నాయి, నేను చెప్తాను. మీరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకే, బాయ్.